వీడియో చూడని వాళ్ళైతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచింగ్ ఫర్ టైం. అది నాకు రాదు, ట్రై చేస్తున్నా. కొంచెం కంగారు ఎక్కువ, నాకు భయం ఎక్కువ. విషయం ఏంటంటే ప్లీజ్ కొత్త వారు మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్ మాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఋతు చాలా కష్టపడి చేస్తుంది. ఋతుకు నేనేదో వృత్తాపత్తికి సాయం చేస్తున్నా తప్ప నేను కూడా ఏం చేయట్లేదు. నేను పనికి వెళ్తున్నా, పాపం తనే అన్ని కష్టపడి ఆమె చేసుకుంటుంది. నా హెల్ప్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఒక్కోసారి నేను పనికి పోయి తొందరగా వస్తే తను నాతో వీడియో తెప్పిస్తుంది, లేకపోతే లేదు. మొత్తం ఆమె కష్టపడుతుంది. ఇది మామూలు హల్వా కాదు, బూడిద గుమ్మడికాయతో చేసిన హల్వా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మంచి రెసిపీ, చాలా అంటే చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హల్వాతోని. ఋతు చేసింది. మా అమ్మ చెప్తే ఋతు, మా అమ్మమ్మ మా అమ్మకి చెబితే మా అమ్మ, ఋతు చెబితే ఋతు దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు చేసింది. ఇది ఇప్పుడు చేసింది కాదండి, పురాతన కాలం నుంచే వస్తుంది, ప్రాచీన కాలం నుంచి వస్తుంది. కాకపోతే ఇలాంటి అనేవి మొత్తం ఇప్పుడు మరుగుపడిపోతున్నాయి. చాలా ఉన్నాయి దీనివల్ల. ఒక్కసారి చాలా బాగుంటదండి. మరిన్ని వీడియోస్ తో చూపిస్తానండి. కాకపోతే ఏంటంటే ఈ గుమ్మడికాయని మనం ఏందిలే ఇంటి ముందు కట్టే గుమ్మడికాయ కానీ మనం లైట్ తీసి పడేస్తున్నాం కానీ అస్సలు లైట్ తీసుకోవద్దండి. ఈ గుమ్మడికాయ గింజలతోనే ఉపయోగం ఉంది, గుమ్మడికాయతో ఉపయోగం ఉంది. గుమ్మడికాయ నుంచి వచ్చే వాటర్ రసంతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు తెలియక మనం ఏదో దాన్ని లైట్ తీసుకుంటాం తప్ప దాని గురించి తెలిసే మట్టుగా అసలు ఎవరు దాన్ని లైట్ తీసుకోరు. ప్లీజ్ మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. తమ్ముడు ఎవరు హాయ్ చెప్పమంటారో, తమ్ముడు మీ పేరైతే నాకు గుర్తులేదు, మర్చిపోయినా. యాక్చువల్గా మీ పేరు సవర్నికి కూడా రావట్లేదు, ఎందుకంటే ఆ పేరు కొంచెం మెలకలు ఉంది. తమ్ముడు హాయ్ చెప్పాను. హాయ్ ఋతు కింద కూడా చెప్పాను నేను. ఋతుకి చెప్పిన ఋతు మర్చిపోయింది, నేను కూడా మర్చిపోతాను. తమ్ముడు అయినా కానీ నిన్ను గుర్తుపెట్టుకున్నా. ఆయన చెప్పని చెప్పిన తమ్ముడు హాయ్. తమ్ముడు మీకు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. నువ్వు చేసే పని కూడా నిజాయితీగా చేయి, నీకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. బాయ్ తమ్ముడు, జాగ్రత్త, టేక్ కేర్. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో రేపు కలుస్తాం. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచుతానండి. బాయ్ బాయ్. వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. ఈరోజు అయితే మాకు ఒక సర్ప్రైజ్ ఉందండి. మా ఆయన అయితే చెప్పి బయటకు వెళ్ళిందండి. అదేంటో కూడా ఇప్పుడు చూసేద్దామండి. మనం వెళ్ళి వస్తున్నా అని కాల్ చేసిండు, చూద్దాం వెళ్ళి. మా ఆయన వచ్చేసిండు, చూద్దాం. ఏంటి ఇప్పుడే వచ్చిందండి మా ఆయన, భోజనానికి వచ్చిండు. అట్లానే ఈ కూడా తీసుకొని వచ్చిండు. ఓ ఏంటి గట్టిగా పట్టుకో అని చెబుతున్నావు. చూద్దాం ఏంటి చూద్దాం నాన్న. ఇది బూడిద గుమ్మడికాయ అంట, నాకు తెలియదు. హలో, ఏమేమి తీసుకొచ్చినావు? ఏం చేయాలి ఇప్పుడు దాంతో? ఏంటి నేను నిన్న అన్న కదా తీసుకొస్తావా అని అడిగా. ఏంది ఏం చెప్పుకోను, మొహం కడుక్కుంటున్నావేంది? ఏంది ఇవాళ లేట్ అయింది, 3 అయిందిగా టైం. అందుకే లేట్ అయింది ఇవాళ. ఏంటి రాకి, ఏం చేస్తున్నావు? మరి పిల్లగాడికి జ్వరం తగిలిందిగా, అందుకే. అన్నం కూడా తినలేదు, అన్నం తినమని చెప్తే. ఇక కొబ్బరి మండ తాగుతుంట. జరం లేదు,
ఒకటి అదో లీటర్ తెప్పిద్దామన్నా, లీటర్ తెప్పించాను. అట్లా కాదు, నా మాటను రాకి. ఇది ఒకటి నా మాటను నాని కొబ్బరి మంటలో చేతితో పట్టుకోకూడదామా? వచ్చి పడుతుంది నీకు ఏమైనా దాచుకున్నావు? చెప్పులేసుకో, చెప్పులు వేసుకో నాన్న, ఎల్లు లేరా నేనే తలకి గుద్దుకూడదే. జ్యూస్ కొనుక్కొచ్చుకుందు. చెప్పులేసుకో. కోకోనట్ వాటర్ కొనుక్కుంటావా? కొబ్బరి మంట అంట ఇక్కడ ఉన్నాయి చెప్పులు. ఇగో చెప్పులు ఇగో. మా బావకైతే అన్నం పెట్టేసానండి. అన్నం తిన్నాక అదేంటో సర్ప్రైజ్ చూపిస్తానండి. ఏంది చారు ఎట్టుంది? పప్పు చారు చేసి అయ్యాల. బాగుంది, చాలా బాగుంది. కట్ల పొయ్యి మీద చేద్దాం అనుకున్నా కానీ ఆడ ఆంటీ వచ్చిందిగా, ఆంటీ అమ్మటానికి ఆమె దగ్గర తీసుకున్నా. ఎంత అంటే 20 రూపాయలు అంది. మరి 2 కాయలే ఇచ్చిందామా. 13 పక్కన 13 అవుతుందిగా. పంచాయతీ అంటే అని ఏడుకొస్తే ఆమె దగ్గర తీసుకుంది, ముసలామె దగ్గర. సరేలే మరి ముందు దాదాపు అన్నం తినేసే, లేట్ అవుతుంది, వీడియో తీయాలి. పిల్లలు కూడా వస్తారు, వాళ్ళకి రెడీ చేయాలి. కానీ తొందరగా కానీ మరి పిల్లగాళ్ళు వస్తారు, టెన్షన్ అయింది. వాళ్ళు ఏమైనా తినొద్దా మరి? తిను దాదాపు కానీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి తినకూడదు. అవి తింటే గ్యాస్ ఫామ్ అయ్యిద్ది. ఎందుకు అట్లా తినాలి? బయట ఫుడ్ ఎందుకు తినాలి? ఇంట్లోనే మంచిగా తినాలి. కానీ నేను అనేది అట్లని కాదు, పిల్లలకి టైం అవుతుంది. కానీ 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 తొందరగా కానీ. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఏంటో వీడియోలో మీకు చూపిస్తానండి. ప్రాసెస్ మొదలు పెడదాం. ముందైతే ఏం చేయాలో చెప్తాను మీకు. హాయ్ అన్న, మీ పేరేంటో నాకైతే గుర్తు రావట్లేదు. పేరు హాయ్ చెప్పు అని చెప్పారు. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హాయ్ చెప్తున్నాను. బూడిద గుమ్మడికాయ కడుక్కొని వద్దామండి శుభ్రంగా. బూడిద గుమ్మడికాయ కడుక్కొచ్చుకుందామా? చలో నడు కడుక్కొద్దాం. ఇది నాకు ఎంత బరువు అవుతుందో ఈ కాయ. అయితే ఎన్ని బరువు కాదు నీకు? 2 కేజీలు కాయ బరువు అవుతుందంటే ఇక నేను నీకేం చెప్పాలి? బయట కడదాంపా, ఇక్కడ ఎందుకులే కానీ అమ్మాయి, బయట కడదాంపా అమ్మాయి. ట్యాప్ కింద పెట్టి కడుగు. ట్యాప్ కింద బా, నీళ్ళు వస్తున్నాయి, ట్యాప్ వస్తున్నాయి. వదిలి వచ్చిందిగా, కడుగు శుభ్రంగా కడుగు అమ్మాయి, దాన్ని శుభ్రంగా. రుద్దు అట్లా చేపెట్టద్దు, ఆ బూడిద మొత్తం పోద్ది పైన. అందుకే దానికి బూడిద గుమ్మడికాయ పేరు పెట్టారు. ఒకసారి చూడు, చూడు. కొనుక్కొచ్చిన వదినా? అవునవునవునవును, నేను అట్లా నాకు తెలుసుగా. ఆ కోటకోళ పరిస్థితి కూడా అదేగా, తెలుసు. ఈ గుమ్మడికాయని చెట్టుకున్నప్పుడు తెంపేటప్పుడు దీని దగ్గర ఒక ₹2 వేసి తెంపాలని చెట్టు కాడ. లేకపోతే కొనుక్కొచ్చిన ఎందుకు ₹150 కాయ. ఆ చెట్టు కాడ తెంపేటప్పుడు ₹2 వేయాలమ్మాయి, లేకపోతే ఏళ్ళు కాళ్ళు వంకలు పోతాయి అంట. చాలే క్లీన్ చేసిన మటుకు దా నడు. ఆ తోడు తెంపవా? సరే బాధ. మొత్తానికైతే శుభ్రంగా కడిగింది బూడిద గుమ్మడికాయ. ఋతు అయితే
కట్ చేయి ఋతు, గుమ్మడికాయ కట్ చేయి. రౌండ్గా కట్ చేసుకున్నాం. కట్ చేయి. కొట్టు కూడా మందమే. కట్ చేయి ఋతు. ఒక్క నిమిషం ఆగు ఋతు. ఇది మాత్రం అసలు మస్తు ఇబ్బంది పెడుతుందండి, మందంగా ఉండి ఇది తొందరగా తెగట్లేదండి. అయితే పీసెస్ లాగా కట్ చేస్తున్నాను నేను. పుచ్చకాయ ముక్క పీసులు కట్ చేసిన ఎందుకు ఋతు? మరి ఇది రావట్లేదు అసలు, ఎంత మందంగా ఉందండి. హెల్ప్ చేయాలా? చైనా చేసుకుంటావా? సర్లే, కట్ అయిపోయింది కదా మొత్తానికి. అయితే ఈ చెక్క పక్కన పెట్టేసేయి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టే. తర్వాత ముందైతే ఇది దీన్ని తీసే. ఫస్ట్ అయితే ఆ గింజలు తీసేయాలన్నావు కదా, తీసేయి మరి. తీసేయి. ఇలా ప్లేట్లో తీసేసుకోవాలండి. గింజలు విరివిగా తీసేయి. గింజలు కూడా తీసేయాలి. ఇలా జాగ్రత్త, గింజలు తీసేసుకోవాలండి. చేయి కట్ చేసుకోగల, జాగ్రత్త చూసుకో. కట్ చేసుకోండి. ఒక్క గుమ్మడికాయ గింజ వేసిన అనుకో ఋతు, అసలు ఈ గుమ్మడికాయలు మస్తుగా చెట్లు నిండా ఇంటి నిండా గుమ్మడి తీగ ఇది తెలుసా? తీగ ఇది చెట్లు కాదా? బచ్చా, నాకు తెలియదు. గుమ్మడికాయ చెట్లు కాదా, పుచ్చకాయల చెట్లు కాతాయా? నేను చూడలేదు. సరే, నీకున్న జ్ఞానం ప్రకారం చెప్పు, పుచ్చకాయల చెట్లు కాతాయా? తీగ ఇద్ది అనుకున్నా కానీ గుమ్మడికాయలు తీగ ఇద్ది అనుకోలేదు, చెట్టు అనుకున్నా. గుమ్మడికాయలు తీగ ఇది, పుచ్చకాయలు తీగ ఇది, అన్ని తీగలు అయితే ఋతు. ఈ చెట్లు కావు. ఎందుకంటే ఈ కాయలు అనేది కొద్దిగా బరువు ఎక్కువ ఉంటాయి, పెద్దగా ఉంటాయి కాబట్టి ఆగవి. ఈ నేల మీద కాస్తాయి. ఇవి చెట్లు కూడా కాదు, పాకే తీగని గుమ్మడి తీగ అంటారు. ఇప్పుడు ఇది ఉందా, ఏది మన గ్రేప్స్ తీగ ఉంటుంది చూసినవా? అది కింద కూడా బాగదు, అంటే కింద కూడా కొద్దిగా బాగిద్దరు కానీ వాటికి ఎక్కువ ఏమంటారు, పందిర్లు వేస్తారు. ఎందుకంటే ఆ కాయలు అంటే కొద్దిగా ఇల్లు తక్కువ కాయలు అనుకుంటారు. అసలు ఆ కాయలమే పోల్చుకుంటే ఈ కాయలమే పోల్చుకుంటే ఆ కాయలో గ్రేప్స్ దేనికి పనికిరావు తెలుసా? చదివితే దీని గురించి తెలిసిద్ది కానీ మనకు కూడా తెలిస్తే మట్టికి అసలు దీన్ని ఎవరు వదిలిపెట్టరు తెలుసా? నేను ఇప్పుడే చేస్తున్నా, అంటే ఒకటి ఐడియా ఉంది, చేద్దాము అన్న ఐడియా. ఇలా తురుముకోవాలండి. మంచిగా ఇలా తురుముకొని చేసుకోవాలి. ఇలా తురుముకోవాలండి, మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా తురుముకోవాలి. గుమ్మడి తురుము ఇలా తురుముకొని చేసుకుంటే ఇప్పుడు కొంచెమే కష్టం అనిపించిద్దండి తురిమేటప్పుడు, తర్వాత ఈజీగా ఉండిద్ది. మంచిగా ప్రాసెస్ అంతా ఈజీగా ఉండిద్ది. తురిమే కాడే కొంచెం కష్టం, అంటే ఏం లేదు. తినేటప్పుడు కూడా మనం ఎంత రుచిగా తింటాం. తినటానికే కదండి కొంచెం కష్టపడేది. మనం తినాలంటే కొద్దిగా కష్టపడాలంటే. నిజమే, కష్టపడింది ఏది రాదు ఋతు, ఈజీగా వచ్చేది ఏది నిలబడదు. అవునవును, నిజమే. కష్టపడింది ఇవాళ రేపు నిలబడలేదు, ఈజీగా వచ్చేది అసలు ఏది నిలబడదు. అర్థమైందా? నిజమే. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కూడా మనం మంచి కష్టపడితే మనకు కూడా ఫలితం వచ్చింది. అంతే కదా, ఏదైనా కష్టపడాలా, కష్టపడితేనే ప్రతిఫలం ఆశించగలం. ఇవాళ రేపు కష్టపడింది ఏది రాదు కొత్తగా. పాపం రోజు భలే కష్టపడుతుంది. ఎందుకండి రెడీ అయిపోయింది, మంచిగా చేసేసాను. ఇది మనం బౌల్లో ఇదంతా గుమ్మడి తురుము, పచ్చి గుమ్మడికాయ. ఇగో చూడండి గుమ్మడికాయని, పచ్చి గుమ్మడికాయ. ఇంకొక చెక్క అక్కడ పక్క మరి చూడండి. అయితే స్టవ్ ముట్టించుకున్నామండి. నెయ్యి వేసుకున్నామండి. ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అందుకే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. బాదం వేసుకున్నామండి. జీడిపప్పులు వేసుకున్నామండి. ఫ్రై చేసుకోవాలి.
హైలో పెట్టుకోవద్దండి, సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్లు వేసుకున్నాను, ఒక బౌల్లో తీసుకున్నామండి, ఫ్రై చేసుకున్నాం. నెయ్యిలోని మనం ఈ తురుముకొని పెట్టుకున్నది వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఉంటాయండి, తీసుకోవాలి, కొద్దిగా ఐలో పెట్టాలి. వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అన్నమాట. నీళ్ళు వడకట్టుకోవచ్చు అండి, లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే నేను కొంచెం ఇలా పిండుతున్నాను. చేసుకోవాలండి, ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో పెట్టుకుంటే మంచిగా రోస్ట్ అవుతుంది. పొద్దున పెన్నామా ఫోన్ చేసింది ఎందుకు. ఈ వాటర్ ఉంటాయి కదండి, వాటర్ మొత్తం వినికించుకోవాలి. ఇలా ఇలా దగ్గరికి అయితే అయింది నాకు. బూడిద గుమ్మడికాయలో కొంచెం వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మొత్తం ఇంకేదాకా దీన్ని వేడి చేసుకోవాలి, ఉడికించుకోవాలి. అంతేనా? ఉడికించుకున్నా, ఇగో అయిపోయింది, వాటర్ మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం అయితే ఈ గిన్నె తీసుకున్నానండి. బెల్లం అసలు బెల్లం కాదు కానీ దీంట్లో ఎక్కువ షుగర్ వేస్తారు. కాకపోతే ఏంటంటే బెల్లం వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ టేస్ట్ వచ్చిందని చెప్పేసి వేసుకున్నాం, అంతే, ఏం లేదు. మంచిగా ఇలానే కరిగిద్దండి వేడికి. ఇలా ఒకసారి కలుపుకుంటే కరుగుతూ ఉంటుందండి, బెల్లం మంచిగా కరిగిద్ది. చూడండి కరుగుతుంది కూడా అండి. స్పూన్ నెయ్యి వేసుకోవాలండి, అంటే 3 times వేసుకోవాలి. మనం ఇది రెడీ అయ్యేలోపు 3 times వేసుకోవాలి. ఇందాక ఒకసారి వేసా, ఇప్పుడు ఒకసారి వేసుకోవాలి. ఎప్పుడు వేసినా స్పూన్ వేయాలా? స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఎత్తే ఏమైంది? 2 స్పూన్లు ఎత్తే ఏమైంది? నెయ్యి ఎక్కువ వేయొచ్చు కానీ కొంచెం నెయ్యి ఉంటుందా? నెయ్యి ఉండిద్ది కొంచెం. నేను కూడా తిన్నాను, అందుకే నెయ్యి ఎట్లా ఎక్కువ. నువ్వు తినకపోతే ఏమైంది జరుగుతుంది నిన్నంట కదా. అయితే నీకే చూసుకుంటాను అన్నమాట. నేను, మా అమ్మ, రాఖీ, ఖుషి, పండు, మేము ముగ్గురు తింటాం. సరేలే మరి, మీకోసం వేస్తాలే కొంచెం. మూత పెట్టి ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మంచిగా కలర్ ఉంటుంది, బాగుంటుందని వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే కలర్ అవపడుతుంది మంచిగా. ఇలా వేసుకున్న తర్వాత ఇక మనం కొంచెం అంతా ఎనకనివ్వాలండి. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయాలి. కొంచెం ఆయిల్గా అక్కడ వాటర్ కనిపిస్తుంది, ఆ వాటర్ మొత్తం కొంచెం ఇంకా పోవాలి. అంటే వెనకడం అంటే కొంచెం ఆయిల్ గ్యాస్ పెడితే అది ఆటోమేటిక్గా ఇంకిపోద్ది ఎక్కడికి మొత్తం. ఇంకిపోయినాక మళ్ళీ మనం మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు పోవా. నా పానం చేస్తుంది ఇవాళ 10 నిమిషాలు. వా, ఏం రెడీ అయింది అసలు. రెడీ అయింది, దగ్గరకు అయింది. చూడండి మంచిగా ఎసరు లేకపోతే మంచిగా వచ్చిందిగా, భలేగా వచ్చిందిగా. అసలు ఇంకా తింటే చాలా బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటుంది తింటే చాలా బాగుంటుంది. ఏంది ఇది 10 రోజులైనా కానీ మనం ఉంచుకోవచ్చు, ఏం కాదు, ఇది ఖరాబ్ కాదు. బాగుంది. లాస్ట్కి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, టేస్ట్ చూడమ్మా ఒకసారి ఎట్లా అయింది చూడ. నాకని పెట్టి నువ్వు తిని కొంచెం ఆగట్ల పానం. నువ్వే కొంచెం నేను తింటే ఎట్లా కనపడి తిరుగుతుంది, నువ్వు తింటేనే జనాలకు కనపడి కలుగుతుంది. అమ్మో కాదండి, మొన్న రోజు కూడా రసగొల్లాలు తినంటే దానికి కానీ
వేడి మీద తినమంటది నువ్వు అసలు. ఏడి మీద తింటే టేస్ట్ తెలిసింది, చల్లారినాక చేపలు కూడా టేస్ట్ తెలిసింది, హల్వాని ఏడి మీద తింటే టేస్ట్ తెలిసింది. నిజం చెప్పు. నాకు కొంచెం నేను చూస్తా. నా ఏలి మీద కాలగల. ఓ ఏంది అబ్బో హల్వా. నిజంగా ఋతు బాగుంది, కానీ చాలా బాగుంది. కొద్దిగా షుగర్ తక్కువైనట్టుంది, కొంచెం చూడు బెల్లం ఒకసారి రౌండ్, కానీ చాలా బాగుంది. వేసేయి. 3 times వేసుకోవాలని చెప్పాను కదండి నెయ్యి, ఇంకోసారి వేస్తున్నాను. లాస్ట్కి అయిపోయే ముందు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలవ తిప్పుకున్నామండి. ఇది మంచిగా అయింది, అసలు చాలా బాగుంది. ఇలా చేసుకుంటే అన్ని మనకి నిల్వ ఉండిద్ది, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. షాపుల మీద కొనే కోవా కంటే ఇంట్లో గుమ్మడికాయతో చేసుకునే కోవా, ఈ పాలకోవా, ఈ కోవా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఏంటి? ఓ హల్వానా? ఈ హల్వాని గుమ్మడికాయ హల్వా అంటారు, కానీ చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ఇది చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది పొద్దున్నే మార్నింగ్ జ్యూస్ తాగామనుకో మంచి నిద్ర వచ్చింది. నిద్ర రాని వాళ్ళకి కూడా నిద్ర వచ్చింది. నైట్ తాగితే నిద్ర వచ్చిందా? నైట్ తాగితే నిద్ర వచ్చింది. మార్నింగ్ తాగితే నిద్ర వస్తే ఏం చేయాలి? పని చేస్తారు ఋతు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తింటే ఒంటికి మంచిది అంటే. అవును ఋతు, నిజంగా నేను కూడా చదివా. అన్ని విధాలుగా మంచిది. అంటే ఎక్కువ ఈ కాయని తెచ్చుకొని తింటారు, కానీ జనరల్గా ఈ కాయని ఎక్కడ యూజ్ చేస్తారు తెలుసా? కొత్త ఇంటికి గుమ్మడికాయ కడతారు చూసినావా, దానికి ఎక్కువ యూజ్ చేస్తారు. లేకపోతే అమావాస్య రోజు చేతబడి చేసేటప్పుడు యూజ్ చేస్తారు. రియల్ ఋతు. కానీ దీనివల్ల ఎంత ఉపయోగం ఉందనేది ఒకటి చదివితే తెలిసింది, 2 తెలుసుకుంటే తెలిసింది. అంత మాత్రం బూడిద గుమ్మడికాయ కానీ దీన్ని చాలామంది హేళన చేస్తారు. దీని ఉపయోగాలు ఎంత ఉంటాయో తెలుసా? అసలు సూపర్ టేస్ట్. ఒడియాలు చేయొచ్చు ఋతు. ఒడియాలు చేసుకుని ఎంత బాగుంటుంది తెలుసా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా? అసలు ఈ బూడిద గుమ్మడికాయతో హల్వా తయారైందంటే అసలు మీరు నమ్మలేరు, అంత ఇదిగా తయారైంది అనమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ వేస్తుంది ఋతు. వేయించుకొని పెట్టుకున్నాను కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా లాస్ట్ చేతితో మంచిగా ఒక్కడ విడిగేయచ్చు ఋతు. ఒక్కడ గుంపు పోయిపోతే. ఇందాక మర్చిపోయి అందుకే దబక్కన వేసేసి. విలేజ్ దంచి వేసుకోవాలండి. యాలక్కాయలు గింజటి పోయింది ఋతు. లాస్ట్కి ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చాలే ఋతు. ఇంకా ఇట్లా ఒకసారి కచ్చాపిచ్చగా దంచుకోవాలండి. దంచిన తర్వాత లాస్ట్కి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి, చాలా బాగుంటుంది. వేసుకొని కలవ తిప్పుకున్నామండి ఒకసారి. ఇక రెడీ అయిపోయిందండి, దించేసుకున్నాం. ఇక ఇంకా బౌల్లో తీసుకుంటాను ఋతు. తీసుకోవాలి కొంచెం అంతా బౌల్లో తీసుకుంటున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత మనం సీసాలో తీసుకున్నామండి. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ సీసాలో పెట్టేసుకోవాలి. మంచిగా చాలా బాగుంటుంది, వారం రోజుల దాకా ఉంటుంది. కొంచెం కూడా ఖరాబ్ కాదండి, అస్సలు ఖరాబ్ కాదు. ఇది తింటే మంచిదండి. నేను అనుకోలేదు, గిన్నె ఇది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు అది? కానీ అంత హెల్దీ ఫుడ్ తెలిసి జింకు ఫుడ్ పీస్ పదార్థం ఇదంతా. టేస్ట్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఋతు టేస్ట్ చేసింది ఫస్ట్ నా మీద ప్రయాణిస్తుంది, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది అబ్బా. అమ్మాయి చెప్పింది. మమ్మీ ఎక్కడుంది? సూపర్ ఉంది, మస్తు ఉంది. గుమ్మడికాయ హల్వా ఇవ్వాలనుకుంది. నిజంగా షాపు మీద కొనుక్కొచ్చుకున్నాను, కానీ దానికి డబుల్ ఉంది. చాలా బాగుంది. ఇంకా నా పిల్లలు కూడా తిన్నారు, చూడండి, చిన్నపిల్లగాడు అందరూ తిన్నారు. చాలా బాగుంది.
ఆ పిల్లగాళ్ళ పిల్లలు హౌ ఇస్ ఇట్ సూపర్ ఉంది అసలు, ఎంత బాగుందో అసలు, కదా? చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వచ్చింది. అమ్మ ఒకసారి ఇదిగో చూడు ఒకసారి. బాగుంది, ఎంత బాగుందో. ఇద్దరు అమ్మ రూతు ఇద్దరు కలిసి చేశారు. మా అమ్మ చెబుతుంటే రూతు చేసింది. ఎందుకంటే రూతు కొంచెం తెలియదు కాబట్టి మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మ చెబితే మా అమ్మ రూతు చేస్తే రూతు చేసింది, మా అందరికి పెట్టింది. థ్యాంక్ యూ రూతు, థ్యాంక్ యూ మమ్మీ, బాయ్. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఇంకోసారి చెయ్యాలి అనుకుంటారు, అంత బాగుంటుందండి. పిల్లలకు కూడా మంచిగా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా గెస్ట్లు ఎవరైనా వస్తే కూడా చెయ్యొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అప్పటికప్పుడే చేసుకోవాలా అనుకోవద్దండి. ఇది చాలా బాగుంటుంది. చేసి చూడండి, అది టేస్టే తెలిసింది మీకు, అంత బాగుంటుందండి. ఇంకోటి నేను చెప్పాలనేది ఏంటంటే, ఎవరైనా వచ్చినప్పుడు మనకి గెస్ట్లు వస్తే అడవోడి కాకుండా ఒక్కసారి ఈ కాయ తెచ్చుకొని, బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా అంటారుగా ఇంకోసారి మాకు చేస్తారా అని కూడా అడుగుతారు. అంత బాగుంటుంది చేస్తే. ఇది మీరు చేసి చూడండి అండి.